స్థితి లయకారుడు, అభిషేక ప్రియుడు, అర్ధనారీశ్వరుడు, బోలాశంకరుడు ఇలా ఎన్నో నామాలతో పాటు భ్రమరాంబిక మల్లికార్జున స్వామి నామం ఎంతో ప్రసిద్ధి. శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున ఆలయం తర్వాత అంతటి ప్రసక్తి కలిగి భక్తుల పాలిట కొంగు బంగారంలా మారింది అమీన్పూర్ మండలం బీరంగూడ గుట్టలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం. శివరాత్రి మహోత్సవం కోసం ఈ ఆలయం అన్ని ఏర్పాట్లతో ముస్తాబు చేశారు అధికారులు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ దేవాలయం 6వ శతాబ్దానికి చెందినదిగా చరిత్ర చెబుతోంది. బాదామి చాళుక్య, రాష్ట్ర కూటములు, కళ్యాణి చాళుక్యులు, కాకతీయ రాజుల కానుకలలో ఈ ఆలయం గొప్ప పుణ్యక్షేత్రంగా విరజిల్లింది. భృగు మహర్షి ఈ ప్రదేశంలో తపస్సు చేసినట్లు పురాణాలు చెబుతాయి. బీరంగూడ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానానికి ఆనుకుని ఉన్న ఒక సొరంగం శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం వరకు ఉన్నట్లు పూర్వీకులు చెబుతుంటారు. అక్కడి ఆలయంలోని శివలింగానికి అభిషేకాలు, పూజలు చేస్తే శ్రీశైలంలోని ఆ స్వామికి చేసినట్లుగా అక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. శివరాత్రి ఉత్సవాలకు 2 లక్షల నుంచి 4 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోనున్నట్లు ఆలయ కమిటీ నూతన చైర్మన్ సుధాకర్ యాదవ్ తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధికంగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో మరి యొక్క బీరంగూడ గుట్టలో మరి బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి మొదలయ్యాయి. మరి ఈ రోజే మరి కంకణ బాధ్యులతోటి కంకణంతో మరి 5 రోజులు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక్కడ మరి 5 రోజులు మరి ప్రతి కార్యక్రమము, పూజా కార్యక్రమాలు అన్ని విధాలుగా బ్రహ్మాండంగా నిర్వహించడానికి మా పాలకవర్గం వారు ప్రతి విషయంలోనూ వారు సహకరించుకుంటూ ఇక్కడ ఉన్న ఈవో గారితో మీ యొక్క పూజలు అన్ని బాగా బ్రహ్మాండంగా చేయడానికి మేము ముందుండి ఈ యొక్క కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నామని తెలియజేస్తున్నాము. మరి ఈ యొక్క ఏదైతే రేపు భక్తులు రాబోతున్న ఈ యొక్క శివరాత్రి జాగారం చేసి మరి స్వామివారిని దర్శించుకోవడానికి ఇచ్చేస్తున్న భక్తులు అందరికీ వారికి ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా వారికి మంచినీటి సౌకర్యం కానీ, వాటితో పాటు హెల్త్ క్యాంప్ కానీ, శానిటైజేషన్ విషయంలో ఇక్కడ మున్సిపల్ సిబ్బందితోటి శానిటైజేషన్ విషయంలో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ వ్యవస్థ కూడా అందరి విషయాలలో ఇక్కడ మాకు అధికారులందరూ సహకరించుకుంటూ మరి వారి యొక్క సహకారాలు తీసుకుంటూ ఈ యొక్క రేపు జరగబోయే బ్రహ్మోత్సవాలు అన్ని విధాలుగా మా యొక్క పాలక మండలి నుంచి మేము చేయడానికి మేము ముందుండి సహకరించుకుంటూ చేస్తున్నామని మీ మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాం. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఏర్పాట్లను పూర్తి చేసినట్లు చైర్మన్ తెలిపారు. ఈ మహాశివరాత్రి ఉత్సవాలకు మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనరసింహ హాజరై స్వామివారిని దర్శించుకోనున్నట్లు తెలిపారు. దానికి సంబంధించి దాదాపు 2 లక్షల మంది దాకా రెగ్యులర్గా వస్తారు. యాజువల్గా ఎవ్రీ ఇయర్ చేసినట్టే ఈ ఇయర్ కూడా సుమారు 150 మంది పోలీసుల ఫోర్స్తో అన్ని బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. సీసీటీవీ కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది. కంట్రోల్ రూమ్ పెట్టి సీసీటీవీ కెమెరాస్లో రక్షణ జనం దాన్ని వీక్షిస్తూ బందోబస్తు ఏర్పాట్లు చేసుకున్నాం. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని చర్యలు పోలీస్ శాఖ తరఫున మిగతా డిపార్ట్మెంట్ అన్నింటితో కోఆర్డినేట్ చేసుకుంటూ అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. భక్తులందరూ కూడా పోలీసు వాళ్ళకి సహకరించి ఈ జాతర ఉత్సవాలన్నీ కూడా ప్రశాంతంగా జరిగేట్టు సహకరించాలని చెప్పేసి భక్తులు కోరుకుంటున్నారు. భక్తులకు వీలైనంత దగ్గరకు దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో వీలైనంత ఎక్కువ ప్లేస్లో క్లీనింగ్ చేయించడం జరిగింది. పార్కింగ్ ప్లేసెస్ అన్నీ కూడా వీలైనంత దగ్గరగా పెట్టించడం జరిగింది. లేకపోతే భక్తులు కూడా ఏదైతే పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయో పార్కింగ్ ప్లేసెస్లో వెహికల్స్ పెడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా కారులో ఎక్కడ కూడా రోడ్ల మీద పార్క్ చేయొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. పార్కింగ్ ప్లేసెస్ అన్నీ కూడా టెంపుల్కి అతి దగ్గరలో ఉన్నాయి. అక్కడ పెట్టుకుని
సిస్టమేటిక్గా మా ఫోర్సెస్ కూడా ఉంటాయి. సిస్టమేటిక్గా పార్కింగ్ పెట్టుకుంటే భక్తులందరూ కూడా టెంపుల్కి వీలైనంత దగ్గర వచ్చే అవకాశం ఉంది. రోడ్ల మీద ఎవరు కూడా పార్క్ చేయొద్దు. వీలైనంత వరకు అన్ని కూడా టెంపుల్ దగ్గరలోనే పార్క్ చేస్తారు. ఆలయానికి వచ్చే భక్తులకు మంచినీరు, మజ్జిగ, స్వచ్ఛంద సంస్థలచే వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారని, ఈ జాతర మహోత్సవాలకు జిల్లావాసులే కాకుండా హైదరాబాద్ భక్తులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో హాజరవుతారన్నారు.